తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బనారస్ బాబు గురూజీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, గర్భవతి అయిన స్త్రీ ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అది తెలుసుకోవాలనుకున్నాను. ఒకసారి కన్సీవ్ అయ్యారు అని వినగానే పట్టలేని ఆనందం ఖచ్చితంగా. అది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసే వాళ్ళకి ఒక ఆనందం ఉంటుంది. పెళ్ళయి వెంటనే త్వరగా కన్సీవ్ అయితే ఇంకొక రకమైన ఆనందం ఖచ్చితంగా. అది ఇంటిల్లపాదే ఉంటుంది. కేవలం తల్లికనే కాదు, అంటే ఎవరైతే గర్భవతి ఉన్నారో వారు, వారి భర్తే కాకుండా అందరికీ ఆనందమే ఇంట్లో పిల్లలు వస్తున్నారు అని అంటే కనుక. ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియచేయండి. ఎలా ఉండాలి అసలు? ప్రెగ్నెన్సీ ఇవాళ మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఇవాళ ఆవిడ, అమ్మ నువ్వు కన్సీవ్ అయ్యావు, నీకు గర్భం వచ్చింది అని చెప్పంగానే ఆవిడ చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటి అంటే ఆనందాన్ని ఎక్కువగా పొందాలి. సో ఆనందాన్ని ఆవిడ పొందాలి అంటే భర్త ఆవిడని ఆనందింపజేసే పని చేయాలి. అంటే ఒక ఇంటి లోపల కొత్త జననం, మళ్ళీ ఆ మనుషులు ఇద్దరి ద్వారా కొత్త సంతానం అనేటువంటిది ఆ ఇంట్లోకి రాబోతున్నటువంటి శుభతరుణమైనటువంటి మొదటి. ఆ రోజున నుంచి వారిద్దరూ కూడా ఆనందంగానే జీవిస్తూ ఉండాలి. ఎక్కడ విచారం అనేది ఉండకూడదు. నెంబర్ 1. ఒకటి, భార్య ఏదన్నా గబుక్కున భర్తను ఏదన్నా అన్నా కూడా భర్త దాన్ని సీరియస్గా తీసుకోకుండా, బాధపడకుండా, ఆనందాన్ని తన వంశంలో ఇంకొక మనిషిని ప్రసాదించేటువంటి స్థితికి తను చేరుకుంది కాబట్టి తను ఈ విషయాన్ని తెలుసుకుని ఆమెతో ప్రేమగా మాట్లాడి ఆ అధైర్యాన్ని పోగొట్టాలి. ఏదైనా అధైర్యపడ్డా ఆవిడ గట్టిగా మాట్లాడినప్పుడు, ఏదైనా భయపడి ఉండొచ్చు, లేదా కోపాన్ని ప్రదర్శించవచ్చు, ఏదైనా కాదు అలా కాదు ఇలా అని తను ప్రేమగా చెప్పాలి తప్ప తను కూడా అరవటము, కేకలేయటము, లేకపోతే చేతులు చేసుకోవటము ఇలాంటివి మాత్రం ఎప్పుడూ కూడా చేయకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, చనిపోయిన వారి ఇళ్ళకి వెళ్ళకూడదు వీళ్ళిద్దరూ. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ నెల నుంచి అని ఉంటుందండి? లేదు, వార్త విన్న దగ్గర నుంచి. నేను చెప్పే విషయాలన్నీ కూడా వార్త విన్న దగ్గర నుంచి. చనిపోయినటువంటి వాడి ఇంటికి వెళ్ళకూడదు. అయ్యో ఇప్పుడు చెప్పారు ఎట్లాగా అని కొంతమంది మన వాళ్ళు అసలు చేయాల్సినవి కూడా మానేస్తారు. మీ అమ్మగారు కానీ, మీ అత్తగారు కానీ, మీ నాన్నగారు కానీ, మీ మామయ్య గారు కానీ వీళ్ళ ఇళ్ళకి వెళ్ళటంలో ఎటువంటి తప్పు లేదు. శాస్త్రం అక్కడ నిషిద్ధం పెట్టలేదు. అది మీ వంశానికి సంబంధించింది. ఈ లోపల ఉన్న జీవుడు వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందటానికి ఉపయోగపడేటువంటిది. కాబట్టి స్వయం వారింటి వారి వరకు తప్పులేదు. వేరే వాళ్ళ ఇళ్ళకి వీళ్ళు వెళ్ళకూడదు. అలాగే పాడి పట్టటం, ఎవరైనా శ్మశానానికి వెళ్ళి ఉంటే అలాంటప్పుడు సందర్భాల్లో పాడి కూడా పట్టకూడదు. శ్మశాన దర్శనం చేయకూడదు ముఖ్యంగా. ఇవి 3 ప్రధానమైనటువంటి విషయాలు. తర్వాత అమ్మ ఇక్కడికి వచ్చేసరికి ఆడవాళ్ళకి కొన్ని, మగవాళ్ళకి కొన్ని మళ్ళీ ఉన్నాయి. ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు. వీళ్ళిద్దరూ కలిసి అసలు మొట్టమొదటిగా చేయవలసిన పని ప్రతి అమావాస్యకి అన్నదానం చెయ్యాలి గర్భంతో ఉన్నప్పుడు. తద్వారా ఆ సంతానానికి పాపాలు తగ్గించినటువంటి వాళ్ళు అవుతారు. అంటే పుణ్యంతో సంతానం వృద్ధి చెందుతోంది. మీరు ఎలా పెంచుతున్నారు? ఇప్పుడు చెట్టుకు మంచి ఎరువు వేస్తున్నట్లుగా లోపల శిశువుకి పుణ్యాన్ని దానం చేస్తున్నాము. దానం చేస్తుంటే అమ్మ నీ చల్లగుండి బిడ్డ, చల్లగుండి అని మనం ఇస్తున్నప్పుడు అన్నం పెట్టేటప్పుడు ముష్టివాడు కూడా ఏమైనా పేదవాడు అమ్మ చల్లగుండి బిడ్డ అంటూ ఉంటే ఆ చల్లంగుండు అనేది ఈ కడుపులో ఉన్న శిశువుకి ఆనందాన్ని కలుగుతుంది. అప్పుడు ఈ శిశువు ఆనందంతో పెరుగుతాడు. అది మనం తెలుసుకోవాల్సింది. ఇక ముఖ్యంగా మగవాళ్ళకి సంబంధించిన విషయాలు, భార్య గర్భంతో ఉంటే ఏ రోజు మీకు వార్త చెప్పిందో ఆ రోజు నుంచి గడ్డము చేయించుకోకూడదు, జుట్టు కట్ చేయించుకోకూడదు, వేళ్ళు కట్ చేయకూడదు. ఇవి ముఖ్యంగా మగవాళ్ళు పాటించాల్సిన నియమాలు. అలాగే స్త్రీలకు కూడా వచ్చేసరికి జుట్టు అస్సలు విరబోసుకోకూడదమ్మా గర్భంతో ఉన్నప్పుడు. ఏమంటే నేను తలంట పోసుకున్నాను అన్నా కూడా చివరి కొసలు కొద్దిగా నా ముడి వేసుకుని ఆరబెట్టుకోవాలి తప్ప మొత్తంగా ఇలా ఎక్కువసేపు ఉంచుకోకూడదు. ఒకటి. తర్వాత జడ వేసుకుని తప్పనిసరిగా ఉండాలి. మళ్ళీ ఆ జడ ఎలా వేసుకోవాలమ్మా? జడంతా వేసుకున్న తర్వాత చివరి భాగాన్ని భూదేవి చూడకూడదు. ఈ కొసలు పైకి ఫోల్డ్ చేసి అక్కడ బంధనం చేయాలి.
స్త్రీలు గర్భంతో ఉన్నప్పుడు. తర్వాత పాపిడి దువ్వుకుని ఎప్పుడూ ఉండాలి ముఖ్యంగా. ఇలాగా స్త్రీలు ఆ విధంగా. తర్వాత చిరిగిపోయిన వస్త్రాలు కానీ గురువారము ఆదివారము శుక్రవారము మంగళవారము బయటికి వెళ్ళి రావటం కానీ చేయకూడదు. మళ్ళీ చెప్తున్నాను, గురువారం ఆదివారం మంగళవారం శుక్రవారం వైద్య నిమిత్తం వెళ్ళవచ్చు తప్ప బయట వ్యాహ్యాళికని అక్కడికి ఇక్కడికని మనం తిరగకూడదు. రెండవది ముఖ్యంగా ఇప్పుడు చెప్తే వేరే వ్యాపారస్తులందరికీ కోపం రావచ్చు, కానీ బయటికి వెళ్ళి ఎక్కువగా భోజనం చేయటం, నేను చేసుకోలేకపోతున్నాను అది ఇది అని చెప్పేసి మనం చాలా ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ అని చెప్పి అలాంటివి చేయకుండా ఉండటం మంచిది. ఎందుకంటే అక్కడ మీరు డబ్బు ఇచ్చి కొనుక్కుని తినేట్టున్నారు, దాని నుంచి ఒక దోషం వస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత సముద్రం మీద నుంచి ప్రయాణం చేయకూడదు, సముద్రం దగ్గరికి వెళ్ళకూడదు. తప్పని పరిస్థితి అయినా శాస్త్రం చెప్పింది చెప్తున్నా నేను. సముద్రుడికి ఒక శాపం ఉన్నది, ఈ గర్భస్థ శిశువుకి ఆ శాపం తగులుతుంది. ఇంకా చెప్పాలంటే సముద్రం పైనుంచి అంటే విమానంలో వెళ్ళటం ద్వారా కూడా కొన్ని దోషాలు సంతానానికి కలుగుతాయి. ఎలా కలుగుతాయండి? మీరు చెప్పేవన్నీ పిచ్చి మాటలని చెబుతుంటే మేము వినాలా అని మన వీక్షకులు అనుకోవచ్చు. మంచిది, నావన్నీ పిచ్చి మాటలే కావచ్చు కాక. గర్భంతో ఉన్నప్పుడు మీరు విమానంలో కూర్చుంటారమ్మా, విమానం సీటు మీకు విశాలంగా ఉండదు, టైట్గా ఉంటుంది. ఇప్పుడు బాగా మీరు ఇందాక అనుకున్న మాటకి నేను సమాధానం చెప్తున్నా, వీక్షకులు దీన్ని బాగా శ్రద్ధ పెట్టి వినాలి. ఈ టైట్గా ఉంటుంది, ఇటు అటు మూవ్ కాలేరు, కొంచెం అవస్థగా ఉంటుంది. మీరు 1 గంటన్నర 2 గంటల ప్రయాణం చేస్తే గర్భిణీ స్త్రీకి ఎంత ఇబ్బంది అవుతుంది. రెండవది, విమానం ఎగిరేటప్పుడు ఒక రకమైనటువంటి శరీరం మనకు కూడా ఎంత ధైర్యం, అలా బెరుకు వస్తుంది. ఆ బెరుకు ద్వారా లోపల ఉండే శిశువు ఆందోళన పడుతుంది. సైంటిఫిక్ రీజన్ అంటే ఇది. అందుకని ప్రయాణం చేయొద్దని మన ఋషులు చెప్పారు. మీరేదో ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ సైన్స్ గురించి చెప్పండి అని. మన ఋషులు సైన్స్ని ఎప్పుడోని చదివేశారు అప్పట్లోనే. వాళ్ళు చదివిన సైన్స్ ఇంతవరకు తెలుసుకోవాలా వీళ్ళు. అది తర్వాత ఈ దిగేటప్పుడమ్మా ధన్మని ఇట్లా ఒక దిగుతుంది కదా, ఆ దిగినప్పుడు పొట్ట పైకి కిందకి అదురుతుందమ్మా. భయభ్రాంతులు అవ్వచ్చు ఒక్కొక్కసారి అబార్షన్ కూడా అవ్వచ్చు. కాబట్టి అందుకని ప్రయాణం చేయొద్దు అని అన్నారు. అది ఇక్కడ విషయంలో మీ యొక్క సౌలభ్యం గురించే వేదం చెప్పింది, మీ యొక్క రక్షణ గురించే శాస్త్రం చెప్పింది. ఇది ఇక్కడ. కాబట్టి సముద్రం దగ్గరికి వెడితే అనేక రకాలైనటువంటి దోషాలు మనకి ఏర్పాటవుతాయి. కాబట్టి సముద్రంలో స్నానం చేయటం కానీ, సముద్రం నీరు తెచ్చి నెత్తి మీద చల్లుకోకూడదు. ఎవరో మేము వెళ్ళొచ్చాము మాఘమాసం సముద్ర స్నానం చేసి వచ్చాము, మాఘ పౌర్ణమి మీకు కూడా చల్లుతామంటే చల్లించుకోకూడదు. అది ముఖ్యంగా. అన్నిటికంటే ముఖ్యంగా సాత్విక ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహారము, మత్తు పానీయాలు, అలాగే ధూమపానము ఇత్యాది విషయాలన్నీ కూడా మానివేయటం మంచిది. తర్వాత స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు ఆహారం ఎక్కువగా తీసుకోమని డాక్టర్లు చెప్తారు, ఇంట్లో అత్తగారు అమ్మగారు చెప్తారు. ఒక్క స్త్రీయే కాదు, భర్త కూడా కడుపు నిండా అన్నం తినాలి మగవాడికి సంబంధించి. ఎందుకంటే ఈయన తృప్తిగా మనసైనప్పుడు ఈ ఆలోచన ద్వారా ఆ శిశువు గ్రహిస్తాట, నాన్న తృప్తి పడ్డాడు అనేది. గర్భంలో ఉన్నప్పుడు శిశువుకి అన్ని విషయాలు తెలుస్తాయి. ఆ విషయం మీరు తెలుసుకోవాలి. అది గర్భంలో ఉన్నవాడు మీరు చేసే పాప పుణ్యాలన్నీ కూడా గమనిస్తూనే ఉంటాడు. వాడి పాపాలు కూడా వాడికి తెలుస్తాయి, నేను ఎందుకు ఇట్లా అయ్యాను అని చెప్పేసి. కాబట్టి గర్భం వచ్చిన తర్వాత ఇన్ని విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకుంటమే కాకుండా ముఖ్యంగా గ్రహణ సమయం వచ్చినప్పుడు పడుకునే ఉండాలి. ఆ సమయం అంతా అయ్యేదాకా కూడా గ్రహణంలో మనం బయట తిరగటం కానీ, అలాగే గ్రహణం అనేటువంటి రేస్నే చాలా శక్తివంతమైన రేస్ అని చెప్పి మన జ్యోతిష్య శాస్త్ర పండితులందరూ కూడా చెప్తూ ఉంటారు. అవన్నీ మీరు ట్రాష్ అంటారు, మంచిదే, మాకేం ఇబ్బంది ఏం లేదు. మరి మీరు స్కానింగో పెద్ద పెద్ద మిషనరీలోకి వెళ్ళి చేయించుకోండి. మరి ఎందుకు చేయించుకోవట్లేదు? డాక్టర్ అక్కడ ప్రెగ్నెన్సీ ఉమెన్ నాట్ అలౌడ్ అని కొన్ని స్కానింగ్ సెంటర్స్లో ఇంతంత రేడియేషన్ ఉంటుంది, ఎక్స్రే దగ్గర కానీ
ఇవన్నీ పెడుతున్నారు కదా, మరి ఆ బోర్డు ఎందుకు పెడుతున్నారు మాది ట్రాష్ అయినప్పుడు? అలాంటి కణాలే ఈ గ్రహణ సమయంలో కూడా ఉంటాయి. ఇది తెలుసుకోవాల్సింది నేటి యువత. కాబట్టి దీని ద్వారా ఇలాంటి ప్రమాదాలు ఎలాగైతే ఉన్నాయో ఎక్స్రే రేస్ కానీ రకరకాలైనటువంటి రేస్ గురించి కానీ అట్లాగా. తర్వాత చనిపోయిన వార్తలు వినకూడదు. కాబట్టి మీ ఇంట్లో కోడలు విశేషంగా ఉంది అనుకోండి, అత్తగారికి ఏదన్నా చనిపోయిన వార్త తెలిసింది, కోడలకు చెప్పకుండా కొడుకు చెప్పకుండా ఉండటం చాలా మంచిది. ఆందోళన పొందుతారు. ఎమ్మట చెప్పకూడదు. ఏదో నానవేస్తున్న ధారణగా ఏదో అంట, వాడికి బాగుండలేదంట, వీడికి బాగుండలేదంట, అలా చెప్పుకుంటూ ఒక స్టోరీ లాగా చివరికి నిన్ననే ఏదో అయిందిట, ఏమైందో ఇంకా నాకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ తెలియలేదు, హాస్పిటల్లో పెట్టారో ఇంకా వెంటిలేటర్ మీద, అలా చెప్పాలి తప్ప సడన్గా అట్లాంటి చెడు వార్తలు మనం చెప్పరాదు. వాళ్ళకి ఆందోళన పెరుగుతుంది ఒకటి. కాబట్టి ఇలాంటి నియమాలు ముఖ్యంగా పాటిస్తూ ఉండాలి. అంతేకాకుండా మా గర్భిణీ స్త్రీలు నిరంతరం భగవన్నామస్మరణం వినటము, ముఖ్యంగా దానిలో రాముల వారి యొక్క చరిత్రామృతము రామాయణం వినటము, అలాగే భాగవతం వినటం, మళ్ళీ అమ్మవారికి సంబంధించిన, మీకు అమ్మవారిగా ఆడపిల్ల కావాలనుకున్నారనుకోండి, లలితా సహస్రనామ స్తోత్రాన్ని మంచిగా ప్రతిరోజు పారాయణం చేసి చేత్తో కుంకాన్ని ఇలా పట్టుకుని మీరు లలితా సహస్రనామం మొత్తం పారాయణం అయిన తర్వాత ఈ పొట్ట దగ్గర నాభిస్థానంలో కనుక ఈ కుంకాన్ని పెట్టినట్లయితే అమ్మ దయతో చక్కని పుత్రిక, లక్ష్మీపుత్రిక మీ ఇంట్లో సంభవిస్తుంది. గర్భంతో ఉన్నప్పుడమ్మా చక్కగా వల్లీ దేవత పూజ చేయటం మూలకంగా, వల్లీ దేవత ఎక్కడ ఉంటుంది, వల్లీ దేవత ఏ రంగులో ఉంటుంది అంటే కనుక మనకి నలుపు రంగుగా చూపిస్తూ ఉంటాం చిత్రాలు వేసినప్పుడు, కానీ వేప చెట్టు బెరడులో ఉంటుంది వల్లీ దేవత. ఆ వేప చెట్టు దగ్గరికి కానీ మీరు వెళ్ళి ఈ గర్భంతో ఉన్నావిడ ఆ వేప చెట్టుకి పాలు పోయటం మూలకంగా ఈ గర్భంలో ఉన్న శిశువు కూడా రక్షింపబడతాడు. కాబట్టి ఇలాంటివి ఉన్నాయి. అలాగే మగవాళ్ళు మంచి సంతానం అవటానికి 5వ నెలలో ఆ ఇంటి యజమాని సంతాన గోపాలకృష్ణ హోమం చేయించుకోవాలి కంపల్సరిగా ఈ గర్భిణీ ఉన్నప్పుడు. ఈ సంతాన గోపాలకృష్ణ హోమం 5వ నెలలో చేయటం మూలకంగా అప్పటి నుంచి చేతులు కాళ్ళు సవ్యంగా ఏపుగా వేళ్ళు అన్ని చక్కగా పెరగటానికి మనకి చక్కగా ఉపయోగపడేటువంటిది ఈ సంతాన గోపాలకృష్ణ హోమం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ గర్భిణీతనంలో ఉన్నప్పుడమ్మా వీళ్ళు కలశ స్థాపనలు, విగ్రహ ప్రతిష్టలు, ఏంటి ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది, మంగళగౌరి నేను పూజ చేసుకున్న కలశాన్ని స్థాపన చేయకూడదు, దేవతా ప్రతిష్ట చేయకూడదు, గుమ్మడికాయలు కొట్టకూడదు, కొబ్బరికాయ కొట్టకూడదు. దేవాలయానికి దర్శనానికి వెళ్ళవచ్చు, కొబ్బరికాయ కొట్టకూడదు. ఎక్కడైనా బలిస్తున్నారు అంటే ఇప్పుడు యజ్ఞం చేస్తూ ఉంటాం, మాలాంటి వాళ్ళు యజ్ఞాలు కొన్ని చేసేటప్పుడు వీళ్ళు వస్తా యజ్ఞాన్ని చూడవచ్చు. అక్కడ బలి జరుగుతోంది అంటే ఆ స్త్రీ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. బలి అయిపోయిన తర్వాత మళ్ళీ రావచ్చు ఆ ప్రదేశానికి. బలిచ్చే సమయంలో ఆ ప్రదేశంలో ఉండకూడదు. అలాగే కొంతమందికి కొన్ని తెలియక పాపం ఏవో మామూలుగా చేత్తో చుట్టాలు వచ్చారు కదా అని పండు కోసి పెడుతూ ఉంటారు ఈ గర్భిణీ స్త్రీలు. వీళ్ళు పళ్ళు పంచకూడదు. గర్భంలో పండు పెరుగుతున్నప్పుడు వీళ్ళ చేత్తో వేరే వాళ్ళకి పండు ఇవ్వకూడదు. భార్యాభర్తలు ఇద్దరు తినచ్చు ఒకళ్ళు. వీళ్ళు కొబ్బరికాయలు కొనకూడదు, గుమ్మడికాయలు కొనకూడదు. అలాగే వేరే వాళ్ళు పళ్ళు తెచ్చిచ్చినా ఈ అమ్మాయి గారి తల్లిగారి వచ్చి ఒడిలో పళ్ళు పెట్టేదాకా వేరే వాళ్ళ చేత్తో కూడా పళ్ళు ఈ అమ్మాయి తీసుకోకూడదు. కాబట్టి ఈ విధి విధానాల్లో జాగ్రత్తగా ఉంటూ, ఇంకా మనకి అసలు శాస్త్రంలో పూర్వం 4, 6, 8 మనకి సీమంతం చేయాల్సిన మాసాలు. కాలక్రమణంలో అది 5, 7, 9 కింద మారిపోయింది కదండి. ఈ సీమంతం చేయించుకోవాలి ప్రతి ఒక్కరూ. మాకు ఆచారం లేదు, మా ఇంట్లో అది లేదు, ఇది లేదు, ఇవన్నీ కూడా లేవు అనేది ఏమి లేదు. ఇది ఆచారం అనేటువంటిది ఆ శిశువుకు సంబంధించింది. కాబట్టి తప్పకుండా సీమంతం చేయించుకోవాలి. ఈ సీమంతంలో మొట్టమొదటగా 3వ నెలలో దొంగ చలిమిడి అని ఒకటి ఇస్తారమ్మా వీళ్ళకి. అంటే ఏంటంటే తల్లిగారి పుట్టింట్లో ఒకరోజు నిద్ర చేయాలి చలిమిడి వాళ్ళ ఇంట్లో. చేసిన చలిమిడి తీసుకొచ్చి ఈ అమ్మాయి ఒళ్ళో మామూలుగా ఎవరికి తెలియకుండా పెట్టేసి వెళ్ళిపోతుంది.
ఈమె ఈ చలివిడిని అక్కడ వారి ఇంటి చాకలికి అప్పచెప్పాలి. అంటే చాకలి చెయ్యి చాలా మంచిది, ఈమె కడుపు చల్లగా ఉండాలని చెప్పి చాకలి కోరుకుంటుందటమ్మ. చూడండి ఆ జాతికి ఎంత గొప్ప అదృష్టం దొక్కిందో, ఎంత గొప్పతనం వారి చేతుల్లో ఉన్నదో. అంటే అలాగా ఆ చాకలి దానికి ఇచ్చేయటం మూలకంగా ఈ గర్భానికి ఎటువంటి చెడు జరగకుండా ఇంటి చాకలి కాపాడుతూ ఉంటుందటమ్మ. అది 3వ నెలలో చేయవలసిన పని. ఇక 5వ నెల, ఇప్పుడు ఎట్లాగో మనం మళ్ళీ 4వ నెల చెప్పడం ఎందుకు, 5వ నెలలో శ్రీమంతం చేయించినప్పుడు 3 ముద్దలు చలివిడి తీసుకురావాలి పుట్టింటి దగ్గర నుంచి అమ్మగారు, ఈ పిల్లవాళ్ళ తల్లి. ఈ చలివిడి వాళ్ళ ఇంట్లో నిద్ర చేయాలి ఇక్కడ కూడా. ఈ 3 ముద్దలు నీ కడుపు చల్లగా, అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా అంటూ ఈ 3 ముద్దలు సమర్పణ చేయాలి. దానిలో ఒక ముద్ద పుట్టింటికి మళ్ళీ ఇస్తుంది ఈమె. అంటే అమ్మ కడుపు చల్లగా అంటే ఆ ఇల్లు కూడా బాగుండాలి అని చెప్పి 2 ఈవిడ ఉంచుకుని ఈ చలివిడి రోజు కొద్దిపాటి చలివిడి తింటూ ఉండాలి. తింటూ ఉండటం మూలకంగా లోపల ఉమ్మ నీరుకి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి బలమైనటువంటి వర్ధకం అక్కడ తయారయ్యి చక్కగా శిశువు లోపల తిరగటానికి ఈ చలివిడి బాగా ఉపయోగపడుతుంది. అందుకని చలివిడి పెట్టడంలో శాస్త్ర పరిజ్ఞానం అది. అంతేకాకుండా మనకి కొమ్ము దువ్వెనతో తల దువ్వాలమ్మ. మొట్టమొదటి పూర్వకాలం కొమ్ము దువ్వెనతో ఇలా దువ్వాలి, పాపిడి. ఇప్పుడు మనం నిజంగా చెప్పాలి అంటే కనుక ఈ పాపిడి దువ్వటంలో సైన్స్ ఏముంది అని ఆలోచన చేస్తే మీకు అప్పటిదాకా శిశువు తలకాయ పైకి ఉంటుందమ్మ. సీమంతం చేసేదాకా తలకాయ పైకి ఉంటుంది గర్భ శిశువు, కాళ్ళు కిందకు ఉంటాయి. కాబట్టి ఈ కొమ్ము దువ్వెన తీసుకొచ్చి అత్తగారు చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా అత్తగారు దువ్వింది అనుకో, ఏంటత్త ఇంత గట్టిగా దువ్వుతావా అని మీరు అంటారు ఏమంటే. అదే మీ అమ్మగారు అనుకో, మీరేమంటారు, ఏంటమ్మా అంత గట్టిగా దువ్వా, నాకు నొప్పి వచ్చింది అని అంటారు. కాబట్టి అత్తగారు దువ్వితే మీకు బాధ కలుగుతుంది కాబట్టి పుట్టింటి వాళ్ళు ఈ సీమంతం చేయటంలో ప్రాధాన్యత వచ్చింది. కాబట్టి ఈ అమ్మగారు వచ్చి తొలిగా ఇలా ఇక్కడి నుంచి ఒక్కసారి ఇలా స్ట్రైట్గా 1 సెకండ్లో ఇలా అనాలన్నమాట. అంట మూలకంగా ఈ నడినెత్తిన ఉండేటువంటి నరము బొడ్డు దగ్గర ఉండే నరాన్ని పైకి లాగుతుందటమ్మా. అప్పుడు శిశువు బొడ్డు తాడు పైకి వచ్చేసేసి కాళ్ళు పైకి, శిరస్సు కిందకి వస్తుంది. ఆ మాదిరిగా అప్పటి నుంచి శిశువు తలకాయ కింద ఉండేటట్టుగా మన మంత్రసానులు ఆ విధమైనటువంటి చమత్కారమైన చిట్కాలు అప్పట్లో సైన్స్ ఎంత ఉందో చెప్పండి ఇప్పుడు మీరు ఆలోచించి. ఇది అసలు సీమంతం చేయటంలో కారణం ఏవో గాజులు వేయటం, ఈ పళ్ళు 5 రకాల స్వీట్లు, ఏవో చీర, ఇవన్నీ ఆమెకు ఆనందం కలిగించే పనులు. కానీ సీమంతం అది కాదు. శిశువు యొక్క తలకాయని కిందకి, కాళ్ళని పైకి లాగే ప్రయోగమే శ్రీమంతము. కాబట్టి గర్భము తర్వాత ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ధన్యవాదాలండి. అమ్మవారి ఆశీస్సులు.